హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కోవేటోల్ కోసం నైట్ టైం డిన్నర్లోకి కందిపప్పు రైస్ చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి, చిన్న గ్లాస్తో. ఇక్కడ బియ్యం క్వాంటిటీ తక్కువ ఉండాలి, కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడే ఇది టేస్ట్గా ఉంటుంది. ఈ బియ్యం వచ్చి చూడడానికి మన రేషన్ బియ్యం లాగానే ఉంటాయి, కానీ వీళ్ళు మస్రీ బియ్యం అంటారు. ఇది ఒక కప్పు, తర్వాత వచ్చి ఒక కప్పు నల్ల కందిపప్పు. ఈ రెండు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని ఈ లోపల మనం రైస్కి ఎలా ఎసురు పెట్టుకుంటామో అలానే దీనికి కూడా ఒక 4 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం నీళ్లు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సరిపోయినా సరిపోకపోయినా చూసుకోవచ్చు. బాగా ఉడకనిచ్చినాక కలబెడతా ఉండాలండి, ఎందుకంటే అడుగు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఈ నురగ వస్తుంది, నురగంతా తీసేసి అప్పుడు మనం ఉప్పు వేసుకొని ఉప్పు చూసుకోవాలి, సరిపోతుందా సాలదని. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసి బాగా కలబెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా సన్నగా ఉడకనివ్వాలన్నమాట. మెత్తగా కందిపప్పు అంతా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన గార్నిష్ లాగా వేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్